Hi, welcome to VVD News TV Digital Network Media, Nandal. మీ నియోజకవర్గంలో జరిగే వార్తలను ప్రజలకు చేరవేయాలనుకుంటున్నారా? అయితే మీకో మంచి అవకాశం. VVD న్యూస్ టీవీకి నియోజకవర్గాల వారీగా రిపోర్టర్లు కావలెను. VVD న్యూస్ టీవీ యాప్లో జాయిన్ రిపోర్టర్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలాగే VVD న్యూస్ టీవీలో పనిచేయడానికి లేడీ మరియు జెంట్స్ న్యూస్ యాంకర్లు కావలెను. ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఆసక్తి ఉంటే మేమే శిక్షణ ఇస్తాము. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే సంప్రదించండి. VVD న్యూస్ టీవీ 9332388379. VVD న్యూస్ టీవీ ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునై. ఎమ్మిగన్నూరులో ఏ దిక్కున చూసినా అవినీతి, అక్రమాలేనా? నందవరం మండలం గంగవరం రాళ్లగుట్ట ప్రాంతం నుంచి రాత్రి వేళల్లో జేసీబీలతో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్విన గ్రావెల్ ను పక్క నియోజకవర్గమైన మంత్రాలయం వైపు అక్రమంగా తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలు, రవాణాపై సమాచారం ఇచ్చేందుకు 100 కు డయల్ చేసినా స్పందన లేకపోవడం పోలీస్ వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. నందవరం మండలంలో అసలు పోలీస్ శాఖ పనిచేస్తోందా, లేక అక్రమార్కులకు అండగా నిలుస్తోందా? ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి అక్రమ గ్రావెల్ తవ్వకాలు మరియు రవాణాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నందవరం మండల వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటేష్. ఈరోజు మనం నందవరం మండలం సంబంధించి గంగవరం దగ్గర అక్రమంగా తోలుతున్నటువంటి ఏదైతే ఈ గ్రావెల్స్ ఉందో దాంట్లో ఉన్నాము. 100 ఫోన్ చేయడం జరిగింది. 100 ఫోన్ చేస్తే ఇంతవరకు ఎస్ఐ కానీ ఎవరు కానీ రెస్పాండ్ కాని పరిస్థితి. అక్కడ చూడండి, ఆయనగా అక్కడ చూడండి, ఇది బండి, ఇది బండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావడం. ఇప్పటికీ నెల రోజులు తోలుతున్నారు ఈ దీనికి సంబంధించి. అయినా కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ కావడం లేదు. ముందుకు పోదామండి, ఇంకా ముందుకు పోదామండి. ఇది పరిస్థితి. దాదాపు కంటే 9-15 కావస్తుంది. అయినా కూడా అక్రమంగా ఈ గ్రావెల్ తోలుతున్నారు. ఇప్పుడు మామూలు ఇది అయిపోయిన తర్వాత ఇది పట్ట భూమి అని చెప్పి వాళ్ళు చెప్తారు. కాకపోతే తర్వాత కొంచెంసేపుకి ఏదైతే గవర్నమెంట్ అయినా తోలుతున్నారు దానికి సంబంధించి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా గ్రావెల్ తోలకూడదు. ఇంటి పక్కన ఉన్నా కూడా గ్రావెల్ తోలకూడదు అని చెప్పి రూల్స్ ఉన్నాయి. ఆయన కూడా అవన్నీ ఏం పట్టించుకొని దాదాపు 1 నెల రోజులు తోలుతున్నారు. వీళ్ళంతా కూడా ఇదంతా 1 నెల రోజులు తోలుతున్నారు. వాళ్ళు ఇంత అక్రమంగా జరుగుతుంటుంది మీనూరులో. అదేదో అభివృద్ధి, అది మనకు కాదు. మళ్ళీ ఇది మన నియోజకవర్గానికి తోలితే కూడా మనం కూడా హ్యాపీ. ఇది మంత్రాల నియోజకవర్గానికి తోలుతున్నారు అక్రమంగా. అయితే ఇదంతా మంత్రాల నియోజకవర్గానికి తోలుతున్నారు అన్నమాట అక్రమంగా. అంత పత్తు కాదు దాదాపుగా అక్రమంగా మొత్తం తోలింది. ఏమనంటే పట్టాలి అని అంటారు. ఇప్పుడు 1 గంట పట్టాలి అని తోలుతారు, తర్వాత మొత్తం కూడా గవర్నమెంట్ జాన్లోకి వస్తారు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.